తో పాటు ఉన్నారు సత్తి అనంతపురం బాలాతో ఫేమస్. మరి ఆయన వీడియో చూసిన వాళ్ళందరూ నవ్వి నవ్వి వాళ్ళు చాలా వరకు ఆరోగ్యం, నవ్వు అనేది, ఆనందం అనేది ఆరోగ్యానికి శుభసూచకం. మరి అలాంటి నవ్వుల రాజు మన అనంతపురంలో ఉండడం చాలా గర్వకారణము. ఏ కాన్సెప్ట్ చేసినా కూడా చాలా నవ్వుతూనే ఉంటుంది. మరి D3 న్యూస్లో ఆయనతో చిన్న ఒక ముఖాముఖి చేయబోతున్నాము. అన్న చెప్పండి, మీ చాలా వీడియోస్ చూసినాము, చాలా బాగుంది. మరి అనంతపురంలో మంచి నవ్వుల రాజు అని కూడా అనుకోవచ్చు. మరి మీరు ఫ్రాంక్ వీడియోలు చాలా బాగా చేస్తూ ఉంటారు. మరి D3 న్యూస్ ద్వారా మీకు ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కాన్సెప్ట్ అంటే ఇది చేయాలా, అందరికి నవ్వించాలా, మరి ఫ్రాంక్ వీడియోలు చేయాలని ఎందుకు వచ్చింది ఆలోచన అసలు? నా ముందుగా D3 ఛానల్ వాళ్ళకి నా థ్యాంక్స్. ఆ తర్వాత మా అనంతపురంలో నా సబ్స్క్రైబర్స్ ఎక్కడున్న వాళ్ళకి, వాళ్ళు లేకపోతేనే ఈ పొద్దు మనం ఏ కామెడీ చేసినా ఏం చేసినా కానీ చూడరు. సబ్స్క్రైబర్ మెయిన్ అనమాట, వాళ్ళే నాకు ఇంపార్టెంట్. వాళ్ళు లేని నేను ఈ పొద్దు లేను. ఎందుకు నవ్విల్లని అనుకుంటున్నానంటే, నేను పుట్టినప్పటి నుంచి స్కూల్లో కానీ ఎక్కడన్నా పోని నువ్వు ఏం చేయట్లే, నీకు ఇంక వేరే కెరియర్ లేదా, ఎప్పుడు నక్కుంటుంటావు. అది అలాగే అయిపోయింది. అప్పుడు అలాగే నవ్విస్తున్నాను పిల్లప్పటి నుంచి, ఇప్పుడు అలాగే నవ్విస్తున్నాను. మన ఛానల్ ఎట్లుంటుందంటే ఓన్లీ కామెడీనే అనమాట, ఏది ఉండదు. కామెడీ ఉంటుంది, హెల్పింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయన్న. ఇంతవరకు నన్ను ఈ సపోర్ట్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ, మా ఫాలోవర్స్కి, మా అనంతపురాలకి మొత్తం అందరికీ థ్యాంక్స్. నాలాగే ఇప్పుడు మన D3 ఛానల్ అన్న, ఈ D3 ఛానల్ వచ్చేసి మన సోషల్ మీడియా ఎక్కడన్నా కానీ మంచి ప్రోగ్రామ్స్ కానీ అందిస్తుంటారు. ఎక్కడ ఏం జరిగినా కానీ వెంటనే పోయి D3 ఛానల్ ముందుంటుంది. అక్కడ ఇంటర్వ్యూస్ కానీ ఏదన్నా కానీ, హెల్ప్ ఛానల్స్ కానీ, ఏ ప్రోగ్రామ్ కానీ. ఇప్పుడు ఈరోజు పీటీసీకి వచ్చాను, ఈ పీటీసీలో అన్న కలిశాడు. అన్న సత్యన్న ఏనా ఇక్కడ వచ్చినావు, ఏనా ఎన్ని రోజులు అయినా నీకోసం వెతుకుతానని ఒక చిన్న ఇంటర్వ్యూ. నా ఛానల్ మాదిరి మీరు కానీ D3ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ D3 న్యూస్ ఛానల్. ముందుగా అన్నకన్నా మీకు మీ D3 ఛానల్కి వెరీ థ్యాంక్స్ అన్న. అలాగే అన్న ఒక నవ్వుల ఫ్రాంకే కాదు, సేవాభావంతో ఆయనకి వచ్చిండే దాంట్లో నేను 4-5 వీడియోలు కూడా చూశాను. ఆయనకు వచ్చిన దాంట్లో తనదైన శైలిలో, అంటే ఒక అవేర్నెస్ కల్పించడంలో కానీ, అదేవిధంగా 10 మందికి సాయం చేయాలనే ఉద్దేశంతో ఆయనకు వచ్చిండే రెమ్యునేషన్లో కొద్ది వరకు సాయం చేసినారు. మరి ఆ సాయం చేయడం కూడా మాకు చాలా ఆనందం కలిగించిందన్న. ఇలాగే మీరు ముందుకు వెళ్ళాలా. అదేవిధంగా అందరూ కూడా ఇంకా ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే ఇంకా సమాజానికి ఎంతో మేలు. మరి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి వీళ్ళు సమాజ సేవ చేసే వాళ్ళని ప్రోత్సహించాలని మనం కూడా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం. అలాగే అన్న ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్కువగా పేజ్ కానీ, ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ, అన్నీ యూట్యూబ్ కూడా అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా D3 న్యూస్ ఛానల్ గురించి ప్రేమిస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళనే చాలా వరకు మన ఛానల్ చూస్తూ ఉన్నారు, ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. అదేవిధంగా మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది, ఛానల్ ముందుకు వెళ్తా 10 మందికి ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పేసి చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.